మల్లిక 50 నుంచి 60 రూపాయలు పోతుంది కిలో. అదొకటి మనం మిస్ చేసినాం, అందుకే ఇది యాడ్ చేస్తున్నా. మల్లిక 50 రూపాయలకి 60 రూపాయలకి కిలో పోతుంది. చెప్పింది మీకు అందరికి కన్వే అయిందో లేదో. నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే 100 రూపాయలు ఒక చైర్ విలువ 100 రూపాయలు అన్న కాడ మీరు లాస్ట్ ఫైనల్ 100 అన్న కాడ 95 రూపాయలైనా ఫైనల్ చేసే ప్రయత్నం చేయరు. అదే 125 అంటే 110 110 కన్నా తక్కువ చేసే ప్రయత్నం చేయరు. ఎందుకంటే మనం చూసేది అక్కడ 5 రూపాయలు, కానీ అది మన అలవాట్లో ఒక భాగం అయిపోతుంది. మనం ఎక్కడైనా ఒక డీల్ చేసే కాడ ఇప్పుడు సపోజు మన మామిడి తోటనే ఉంది, వాళ్ళు 3 లక్షలు అన్నారు. 3 లక్షలు ఫైనల్ అని చెప్తుండ్రు. నువ్వు 3 లక్షలు 5,000 3 లక్షల 10,000 ఆ రేట్ ఫైనల్ చేసేసి. ఎందుకంటే నీకు 5,000 10,000 కనబడుతుంది. రేపు నీకు ఒకసారి డీల్ అయిపోయాక వాళ్ళు 1,000 ఇవ్వమన్నా అయ్యరు, అందులో 1 కిలో తీసుకుపోదామన్నా అయ్యరు. అట్లే బయ్యర్స్ కూడా మీరు ఎంత తీసుకురాగలితే అంత తీసుకురండి. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి పైసలు ముట్టినాక వాళ్ళు ఏం చేయలేరు, మనం ఏం చేయలేరు. ఎందుకంటే మన రెస్పాన్సిబిలిటీ మనదే ఉంటుంది కాబట్టి. సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఎక్కడికి వస్తే అక్కడికి సెట్ చేసుకోండి. 5,000 అయినా 10,000 అయినా 10 రూపాయలైనా రూపాయే. మనం దానికి పెట్టిన ఖర్చు దానికి అన్నీ మనం అందులో చూడాల్సి ఉంటుంది కాబట్టి మన లైఫ్ ఫ్యామిలీ అంతా దాని మీద డిపెండ్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా డీల్ చేయరు. ఎవరికైనా అమ్మేది ఉంటే సపోజ్ మన పెద్ద మార్కెట్కి ఇప్పుడు మనం అర్తికి తీసుకుపోయి ఉంటే వాళ్ళతో కూడా కొన్నిసార్లు ముందే మాట్లాడేది ఉంటే ఆడికి పోయినాక వాళ్ళు ఎంతో కొంత రేటు డౌన్ చేసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఏంటంటే మన మెంటాలిటీని డిపెండ్ చేసి వాళ్ళు డౌన్ చేద్దామని చూస్తారు. ఆ టైంలో నేను ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్తా అని కూడా అనొచ్చు. ఫైనల్ వాళ్ళు ఏది లేదు, నీకు ఆల్టర్నేట్ లేదు, ఈంచెల్లి ఇంకా నువ్వు ఇక్కడనే అమ్మేసుకోవాలన్న పొజిషన్లో కూడా నేను తీసుకెళ్తా, నాకు వేరే దగ్గర ఉంది అమ్ముకుంటా అనే సిచ్యువేషన్ మాట తీసుకొస్తేనే వాళ్ళు కొంచెం మనం నమ్మి సరే వాళ్ళన్న కాడిక నువ్వన్న కాడిక నీకు 30 అన్న కాడ 35 అని 30కే తీసుకుంటా అన్నారు అనుకో. అడిగి వెనక నీకు కూడా కొంచెం మాల్ తప్ప అనిచింది. అట్లా తీసుకుంటాను మనకు రిలీ చేసే సిచ్యువేషన్ వచ్చినా కూడా ఫైనల్గా 32 33 కన్నా క్లియర్ చేసుకోవచ్చు. అంతేగాని 30కి పెట్టుకుంటే నీకు ఒక 100 టన్నులు వెళ్తుంది, లేకపోతే 10 టన్నులు వెళ్తుంది. 10,000 కిలోలు 20,000 పోతుంది. నేను చెప్పేది అది. ఎక్కడికి వస్తే అక్కడికి మ్యాటర్ను మనకు ఫేవర్గా ఉంటాడు చూసుకోండి. రూపాయే ఇది ఒకసారి మన జీవితంలో అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు నీకు 100 రూపాయలది 95 రూపాయల కాడ కూడా అయిపోతే నువ్వు మర్చిపోతాం. ఇప్పుడు నీకు ఇక్కడ నేను చెప్పినట్టు 10 టన్నుల కాడ ఎట్లా పోద్ది, రేపు అన్నిట్లలో మిస్ అయిపోతూనే ఉంటుంది. అదే ఎన్నో ఒక పడవకు బాటిల్కు పొక్కబడ్డట్టు ఉంటుంది. సో ఇది ఒకటి మనం గుర్తుంచుకోండి. తప్పకుండా మంచి బేరం చేయండి. మీ వస్తువును తక్కువ రేటుకి అమ్ముకున్నామని తర్వాత ఫీల్ కాకండి. అండి రైతు సోదరులందరికీ స్వాగతం. ఈరోజు మనకు డేట్ వచ్చేసి 7/4/2026 ఏప్రిల్ 7. ఈరోజు మనం మామిడికాయల రేట్లు వచ్చేస్తే ఆల్మోస్ట్ అన్ని పండ్ల ధరలు కొంచెం వెరైటీల దగ్గర ఒక్కొక్కదానికి తగ్గింది. బంగినపల్లి వచ్చేస్తే మనకు నిన్న మనం 70-75 ఉన్నది కాస్త 60-65 పడిపోయింది. కొంచెం మచ్చ ఉన్నా కూడా ఇంకా చాలా తక్కువ పడ్డది. ఒక్కో దగ్గర అయితే లోయెస్ట్ ఉంది. నేను దానికంటే ముందు ఒక రేటు చెప్దాం అనుకుంటున్నాను నేను. ఇప్పుడు మనకు బంగినపల్లి నేను ఒక దగ్గర చూసిన విస్సన్నపేటలో మనకు 28 రూపాయల దాకా కూడా పడిపోయింది. 28 నుంచి 57-60 మధ్యన ఉంది. అది టాప్ మాల్ కూడా 57-60 రూపాయల మధ్యన ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే మీకు దగ్గరలో ఇది చిన్న మార్కెట్లో కాకుండా ఒక పెద్ద మార్కెట్ని వెళ్ళే ప్రయత్నం చేయరు. పెద్ద మార్కెట్లో జర మంచి రేట్ పడుతుంటుంది. ఇప్పుడు నీకు ఒకటే ఉన్న దగ్గర వాళ్ళు పెట్టిన రేటే మనం ఫిక్స్ కావాల్సి ఉంటుంది. అదే 50-60 అడతీలు ఉన్న కాడ వాళ్ళు ఒక్కొక్క డిమాండ్ బట్టి వాళ్ళు కాంపిటీషన్ కొద్దీ కొంచెం బెటర్ రేట్ పెడతారు. సో మనది ఒకటి చూసుకోండి. మీకు తక్కువ వెళ్తే సరే ఏదో ఇక్కడనే ట్రాన్స్పోర్ట్ వేస్ట్ అయిపోద్ది, ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ పడుతుంది అనుకుంటే వేరు. కానీ మీకు కన్ఫామ్ ఈ దగ్గరనే ఇప్పుడు బెంగళూరే కానీ తిరుపతి కానీ ఆ దగ్గరలో ఇక్కడ ఇంకా పెద్ద మార్కెట్ ఎక్కడుందో చూసి అక్కడికి వెళ్ళిపోయే ప్రయత్నం చేయరు. చిన్న పోతే మాత్రం తక్కువనే ఉంటుంది. నాకు అర్థమైంది ఇది ఏంటంటే ఇప్పుడు మాది కూడా పర్టికులర్ సిద్దిపేట ఒకటే దగ్గర తీసుకుంటే ఒకటే దగ్గర చూస్తే మనకు అది అక్కడే ఒకటే వాళ్ళది మోనోపోలీగా పడుతుంది. రేటు ఒకటే ఫిక్స్ చేస్తారు వాళ్ళు, తప్పదన్నట్టు మనం ఇచ్చేస్తాం. ఎందుకంటే తక్కువ ఉన్న వాళ్ళు అందరూ అక్కడికి తీసుకొస్తారు, వేరే లాంగ్ తీసుకుపోరు కదా. సో మీరు కూడా అది చూడండి ఒకసారి. మీకు లాంగ్ ఉన్నా సరే కానీ కొంచెం ఎక్కువ వెళ్ళే ఉంటే దూరం తీసుకెళ్ళండి, మంచి రేటు పడుతుంది. ఈ రేట్లు వచ్చేస్తే వీళ్ళ కేసరి మనకు 70 నుంచి 120 దాకా పడ్డది టాప్ మాలు. కేసరి టాప్ మాల్ అయితే మంచిగానే ఉంటుంది ఇప్పటికీ. హిమాయత్ అదే 180 నుంచి 220 దాకా పోతుంది. ఇంకా హిమాయత్ ఏం ప్రాబ్లమే లేదు, నిన్న మనం చెప్పినట్టే మనం. ఇంకోటి ఆల్ఫాన్స్ అయిపోయింది. తోతాపూరి అంటారు కదా, చాలా నాకు ఈ మధ్య మార్కెట్లో కనబడట్లేదు. కాకపోతే ఇప్పటికైతే అది 35 నుంచి 50 మధ్య నడుస్తుంది. దశేరి తగ్గుతుంది, మనం చూసినా కొద్దీ మెల్ల దశేరి తగ్గుతూనే వస్తుంది. బాగా కాదు కానీ పూర్తిగా తగ్గిపోదు. కానీ ఇప్పుడు నేను పర్టికులర్ ఒక కరీంనగర్ మార్కెట్లో చూసిన
ఎంతో మాల్ వచ్చిన దశేరి 77, 80, 85 మధ్య నడుతుంది. 70 నుంచి 85 మధ్య నడుతుంది, 90 అనుకో. అదే మనకు చాలా తక్కువ ఒకటే బండి వచ్చింది, 15 బండ్లు వచ్చిన దశేరికమో 80, 85 పోతుంది. అదే బంగినపల్లి 1, 2 బండ్లు వచ్చినాయి, అయినా కూడా అది 70 లోపే, 70, 75 నడుస్తుంది. సో ఫైనల్గా చెప్పేందంటే దశేరి కంటే బంగినపల్లి ఎప్పుడు కొంత తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ మరి మొత్తం వచ్చే నెక్స్ట్ మాలు బంగినపల్లి అనే ఉద్దేశం కొద్దా ఏమో, కానీ బంగినపల్లి అయితే రేట్ తక్కువనే ఉంటుంది ఇవి వచ్చినప్పుడు. కరెక్ట్ ఇంకా మార్కెట్ స్టార్ట్ కాలే కాబట్టి ఇప్పుడే ఎట్లుంది, రేపు ఎట్లుంటుందో కొంచెం టెన్షన్గానే ఉంది. ఎందుకంటే ఆపిల్లో ఇప్పుడు మనం అసలు ఇప్పుడు మన వ్యూవర్స్ కూడా చాలామంది చెప్పేది ఏంటంటే మాది ఇంకా మేల్ వస్తుంది, ఈ ఏప్రిల్ లాస్ట్లో వస్తుంది, అప్పటిదాకా రేట్ ఉంటుందని డౌట్లో ఉన్నారు. ఏమున్నా కరెక్ట్ మాల్ దిగేది నెల రోజుల్లో దిగుతుంది. ఏప్రిల్ 15 నుంచి మే 15 మధ్యనే దిగుతుంది. ఇంకా డిమాండ్ కూడా అప్పుడే ఉంటుంది. మిగిలినప్పుడంతా కాయనే వస్తున్న ఉద్దేశం కొద్ది వాళ్ళు కూడా ప్రిపేర్ అయి ఉంటారు. కరెక్ట్ బయ్యర్స్ కానీ వాళ్ళు దిగారు ఇప్పటికీ. ఏదో జస్ట్ కొంత లోకల్ ఇచ్చేస్తుంటారు. ఇప్పుడు టాప్ రేటే పడుతుంది. అసలు రేట్ అనేది ఫిక్స్ అయ్యేది మనం ఎప్పటికి గుర్తుంచుకునే రేటు ఇప్పుడు 2026 ఎంత ఉందనేది ఏప్రిల్ 2nd హాఫ్ నుంచి మే 2nd హాఫ్ మధ్యన. నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే మీ దగ్గర ఎవరన్నా ఈ కాల్వ పరకాలు లేకపోతే ఈ నీళ్ళు కట్టుకునే ప్రయత్నాలు ఉంటే చాలా వరకు తగ్గించండి. మీకు కొత్తగా పెట్టేటోళ్ళు కూడా డ్రిప్ లాంటివి ట్రై చేయండి. ఇప్పుడు ఎందుకంటే మనం చేసే వరకు ఇలా వచ్చేదానికంటే టైం అంతా పోయేదే వేస్ట్ ఉంటుంది. మన లైఫ్ కూడా ఇప్పుడు నీకు నీళ్ళు కట్టుకుంటుంటే చాలా టైం పోద్ది. సో మీరు మ్యాక్సిమం డ్రిప్కి వెళ్ళిపోండి. డ్రిప్ వెళ్తే కూడా మీరు కూరగాయలు లాంటివి పెట్టుకోవచ్చు, మీకల్లా టైం కూడా సేఫ్ అయింది. ఇది మీకు ఆల్రెడీ మీరు నీళ్ళు కట్టేలోకి మీకు అనుభవం ఉంటుంది. డ్రిప్ వాళ్ళని చూస్తే మీకు ఒక తేడా ఏర్పడుతూనే ఉంటుంది. అసలు ఒక మనిషి 20-30 ఎకరాలు డ్రిప్ తోటి హ్యాండిల్ చేయొచ్చు. కాకపోతే మన నీళ్ళు కట్టాలంటే అంత కాదు. చెట్లు కూడా ఎక్కువ నీళ్ళు సరిపోవు ఎంత పెట్టినా కూడా, అదొకటి గుర్తుంచుకోండి. ఇంకోటి రేట్లు వచ్చేస్తే కొంచెం మహారాష్ట్ర మనకంటే బెటర్గా ఉంటున్నాయి. దాంతోపాటు కర్ణాటక దగ్గర ఉన్న వాళ్ళు అయితే ఇప్పుడు మన గుల్బర్గా అటు సైడ్ వాళ్ళు అటు సైడ్ తీసుకోవడం బెస్ట్, చాలా బెటర్ రేట్లు ఉన్నది. ఇంకొకటి నేను పైన లిస్ట్ ఇచ్చిన దానిలో ఈ కొన్ని మా బాటసింగాలో కొన్ని రేట్లు చూడండి, అవి కొంచెం బెటర్ డీల్స్ ఉన్నాయి. ఒకసారి మీరు దాన్ని అబ్జర్వ్ చేయండి. నేను పర్టికులర్ ఇదని చెప్తలేను, కానీ ఒకసారి చూసి వాళ్ళకి కాల్ చేయండి. ఆర్కేసీ టీవీసీ టీకేసీ ఏదో ఉంది, ఆర్వీసీ టీకేసీ అనేది ఉంది. వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ చేయండి. మనకు ఇప్పుడు ఉన్న రేట్ కంటే కూడా బెస్ట్ డీల్స్ ఇస్తున్నారు వాళ్ళు. మరి వీళ్ళు మరీ టాప్ రేట్కి ఇస్తుర్రా, అన్నిటికీ నార్మల్ ఎట్లా ఇస్తుర్రో ఒకసారి మనకు చూస్తే తెలుస్తుంది. ఇంకోటి సుందరి వచ్చేస్తే మనకు 80 నుంచి 100 మధ్య ఉంది. చిన్న రసాలు 50, 60. ఇప్పుడు మనం ఒక ఫోటో పెట్టిన వాళ్ళు ఏంటంటే పర్టికులర్ అమ్మేటైన ఉన్నట్టుండు, కాకపోతే వాళ్ళు 60 రూపాయలు చెప్తుండు రేటు. సో మనకు అది 40, 50 రూపాయలు పడుతున్నాడు చిన్న రసాలు అయితే. అది బాటసింగారం మార్కెట్ వాళ్ళే పెట్టిర్రు ఒకటి, అందులో మనం ఆ ఫోటో మెన్షన్ చేసినాం. అందులో అది 60 రూపాయలు మెన్షన్ చేసినట్టు 40, 50 పడుతుంది అంతే చిన్న రసాలు. ఆల్ఫాన్సో ఈ మధ్య ఎక్కువ రావట్లేదు మార్కెట్లో, కానీ ఆల్ఫాన్సో కూడా మనకు 150 దగ్గర ఎప్పటికీ ఉంటూనే ఉంది. అది ఎందుకంటే మన దగ్గర తక్కువ వెళ్తుంది. ఏమున్నది మహారాష్ట్ర, పూణే, మహారాష్ట్రలో ఎక్కువ ఉంటుంది మార్కెట్. అటు సైడ్ ఎక్కువ ఉంటుంది, మార్కెట్ ఎక్కువ ఉంటుందని కాదు, అటు సైడ్ మాల్ ఎక్కువ వస్తుంది, వాళ్ళే ఎక్కువ పెడతారు. కొంచెం అది తక్కువగా వస్తుంది కాబట్టి అది 150, 180 మధ్య ఉంది. హిమాయత్ అయిపోయింది, కేసరి. ఇంకా మీకు ఏమన్నా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. కాంటాక్ట్ నెంబర్లు చాలా వరకు నేను ఇస్తూనే ఉన్నా, మనం పైన మెన్షన్ చేస్తున్నా ఒకటి, ఇంకా కింద మీరు అడిగిన కామెంట్లలో కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా, ఒకసారి చూడండి. చాలామందిని అడిగింది ఇంకోటి ఏంటంటే నా కాంటాక్ట్ నెంబర్ అడుగుతున్నారు, నేను డిస్క్రిప్షన్లో పెట్టినా. ఇంకా మీదే వలన తోట ఇట్లుందని చెప్తే నేను ఒక వాట్సాప్లో పెడితే డైరెక్ట్ కాల్ చేయకండి. వాట్సాప్లో పెడితే నేను ఈ మన వీడియోలో పెట్టే ప్రయత్నం చేస్తాను. దానికి ఏమైనా ఏజెంట్స్ కానీ బయర్స్ కానీ ఉంటే వాళ్ళు వచ్చి మిమ్మల్ని మీ దగ్గరలో ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. అది కొంత మనకి హెల్ప్ఫుల్ అవుతుంది, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకోటి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా మనం వీడియోస్ పెడుతూనే ఉన్నాం. అయితే జనరల్గా ఏమవుతుందంటే మనం అన్ని ప్లేస్లో కవర్ చేయడానికి ట్రై చేసేసరికి కొంచెం లేట్ అవుతుంది, వీడియో లెంత్ కూడా అవుతుంది. మీరు వాళ్ళ అలా నెంబర్ కాంటాక్ట్ తీసుకోండి. ఇంకోటి మీ దగ్గరలో కూడా మీ ఒకళ్ళు క్వింటల్ తీసుకుపోయేటోళ్ళు, 2 క్వింటల్ తీసుకుపోయేటోళ్ళు, చిన్న ఫ్యామిలీలు ఉంటాయి. వాళ్ళది కూడా మీ చుట్టుపక్కల సిటీలో కానీ దగ్గరలో కానీ ఎవరైనా తీసుకున్నా కూడా, ఊళ్ళలో తీసుకున్నా కూడా వాళ్ళతో ఒక కాంటాక్ట్ పెట్టుకోండి. ఎప్పుడు వచ్చినా వాళ్ళు మీకే కాల్ చేసేటట్టు వాళ్ళతో ఒక రిలేషన్ మెయింటైన్ చేయరు. ఎందుకంటే రేపు అందరూ ఇట్లే మనం ఇప్పుడు రిలయన్స్,
ఈ పెద్ద పెద్ద ఈ జొమాటో అటువంటి ఏంటంటే వాళ్ళు రేపు ఊళ్ళల్లో కూడా స్టోర్స్ పెడతారు. దానికి ఇంకా మనకు పెద్ద కాంపిటీషన్ అయిపోద్ది. సో మనది మనం ఓన్గా బ్రాండ్ క్రియేట్ చేసుకోండి. ఓన్ బ్రాండ్ లేకపోతే ఫ్యూచర్లో మాత్రం అగ్రికల్చర్ కూడా ఇప్పుడు చేనేత వృత్తులానే అయిపోద్ది. ఎంత చేసినా ఇప్పుడు ఒక మన పర్టికులర్ ఏంది ఒక కుండ లాంటిది మనం చేనేత వృత్తుల వాళ్ళు చేస్తున్నామో కుమ్మరోళ్ళు చేస్తున్నామో ఒక 50 రూపాయలు అట్లుంటుంది. అదే నువ్వు షాపింగ్ మాల్లోకి పోయి తీసుకుంటే అదే 500, 1000 రూపాయలు ఉంటుంది. ఫస్ట్లో కొంచెం దాన్ని బ్రేక్ చేస్తారు, తర్వాత వెళ్తారు. టాపిక్ డైవర్ట్ అవుతుంది. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే మీ మార్కెట్ మీరే క్రియేట్ చేసుకోండి ఎక్కడ అమ్మినా సరే. కానీ రెండోది ఏంటంటే ఇది ముఖ్యం, మీరు ఒక రేటు చెప్పేది ఉంటే ఫలానా తోట మీరు బయ్యర్స్కి అమ్మేది ఉంటే 3 లక్షలు అని వాళ్ళు 3,50,000 ఇక్కడ అయిపోయి ఉంటే కనీసం 3,10,000, 20,000 అన్న చేసి ఫిక్స్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మాల్ అయిపోయి తోట ఒకసారి డీల్ అయినాక వాళ్ళు 1000 రూపాయలు ఇమ్మన్నా కూడా ఇవ్వరు. అదొకటి చూడండి. మ్యాక్సిమం మన మనీ మనది. ఇప్పుడు మనం సంపాదించిన మనీ కూడా మనం కరెక్ట్ యూటిలైజ్ చేసుకోకపోతే రేపు వాళ్ళకి లాసెస్ కూడా మనమేనే పెడతారు. వాళ్ళే కాదు, ఇప్పుడు బయర్స్ కూడా చెప్తున్నా, వాళ్ళైనా సరే లాస్ రాకుండా చూసుకోండి. మీరు ఎంతవరకు దానికి పెట్టచ్చో దాన్ని చూసుకొని అంతే పెట్టండి. ఎక్కువ ఏదంటే ఇంకా చాలా తోటలు ఉంటాయి. ఇప్పుడు రైతులకు కూడా ఇంకా ఎంతోమంది వస్తూనే ఉంటారు. కానీ ఎక్కడ మోసపోవడం తర్వాత మాత్రం మీకు ఫీల్ కావద్దు ఒక్కసారి డీల్ అయినాక. అది నేను చెప్పేది. ఇంకా చాలా అంతే చెప్పేసిన అనుకుంటున్నా. ఇంకేమైనా ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్లు మాత్రం చేయండి. కొందరు అడుగుతున్నారు వీడియో కొంచెం క్లారిటీ లేదు, అది సౌండ్ డిస్టర్బెన్స్ ఉందంటున్నారు. ఒక్కోసారి మొబైల్ డిస్టర్బెన్స్ వస్తుంది. సో దానివల్ల కొంచెం వీడియో సౌండ్ మిస్ మ్యాచ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.